ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 40, 41 వచనాలు చూద్దామండి. వారు మనవి చేయగా ఆయన పూరులను రప్పించెను, ఆకాశముల నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నారా? ఒక సాధారణ మానవుని కొరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. మరి ఆకాశంలో నుండి పూరేళ్ళనిచ్చి ఉన్నాడు. అలాగే బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చి అవి ఎడారిలో ఏరులుగా మారినాయంట, ఏరులై పారి ఉన్నాయంట. మరి ఇది మీ జీవితంలో కూడా ఈరోజు ఎన్ని పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారో, లేమి, దారిద్రత, మానసిక ఒత్తిళ్లు, మరి అలాగే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే, మరి ఇశ్రాయేలీయుల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతాలు చేయటకు శక్తిమంతుడు. ఈరోజు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఒకవేళ మరి ఎలాంటి ఈ పరిస్థితి నేను జయించలేను అని అనుకున్నా కూడా మన కోసం దేవుడు అద్భుతాలను చేయటకు ఆయన శక్తిమంతుడు. కావాల్సింది ఏంటంటే మనం మనవి చేయడం, ప్రార్థించడం. వాళ్ళు మనవి చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. మరి ఆ యొక్క ఎడారిలో భోజనం లేని పరిస్థితి, వాటర్ కూడా లేని పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఆకాశమును మరి చీల్చి అవన్నీ కూడా వాళ్ళ కోసం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మనకు ఎట్టి పరిస్థితిలో కూడా మనకు సహాయం పొందే స్థితి లేదు అని అనుకున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించుటకైనా శక్తిమంతుడు. ఒకవేళ కృంగిపోతున్నట్లయితే, మీలో ఎవరైనా కూడా ఒకవేళ బలహీన పడిపోతున్నట్లయితే, సమస్యలను చూసి వెనకడుగు వేస్తున్నట్లయితే, ఇశ్రాయేలీయులలో చూపిన కృప దేవుడు మీ